ప్రార్థన చేయకపోతే ఎలా నా కుమారుడా? వాడికి ఇచ్చేస్తానమ్మా. దేవుడు దేవుడు వచ్చి రాయు. కూర్చో. నువ్వు వచ్చి రాయు. నా చిన్న కుమారుడా, ఎందుకు నీకు అల్లరితనం? రండమ్మా రండి, ఎత్తడి బిందులమ్మ ఎత్తడి బిందులు. రండమ్మా రండి, ఎత్తడి బిందులమ్మ ఎత్తడి బిందులు. రండమ్మా రండి. బాగున్నావా? వ్యాపారం ఎలాగుంది? పెద్ద కుమారుడా, కొన్ని ముత్యాలు ఇవ్వు నాయనా. అలాగే నాన్నగారు. సరే సరే. పెద్ద కుమారుడు చాలా మంచివాడు. ఎంత? 2 రూపాయలు. అయ్యా అయ్యా, డబ్బులు. చిన్న కుమారుడికి ఎదురు చెప్తే అయిపోతారు. చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి ఎంత వ్యత్యాసం? అడిగితే మక్కలు ఎరగొడతా. ఒరే, చేతిలో డబ్బులు లేవురా, పక్కూర్లో జాతర అవుతుందిరా, ఎలారా? చిన్న కుమారుడు ఇల్లు ఇక్కడే కదరా, పదరా వెళ్దాం. నాన్నగారు, మన వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి?
బాగున్నాయి నాయనా, కొంచెం వే. అదే మొన్న జాతరకి వెళ్తాను అన్నాను కదా, ఏంటంటారు? కొంచెం పోయి. నాన్నగారు, ఏంటి నా కుమారుడా? ఈరోజు ఆదాయం నాన్నగారు. నాన్నగారు, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎందుకు నాయనా? జాతరకి వెళ్ళాలి నాన్నగారు. సరే నా కుమారుడా, ఇందా. జాతరకని అబద్ధం చెప్పాను. ఈ డబ్బుతో సరదా చేయొచ్చు. ఎలా సరదా చేయాలో ఆలోచించుకుంటాను. ఏంట్రా, ఎక్కడికి రా? తర్వాత వస్తాను. నాన్నగారు, నేను వెళ్తాను. సరే. జాతరకన్నీ నువ్వే చూసుకోవాలి. గొప్పవారు ఇంతే, నువ్వెంతైనా అన్ని రాజకుమారి. నువ్వే చూసుకోవాలి. ఏంటంటారు? అమ్మయ్యా, అమ్మయ్యా. మీకేంట్రా బోల్డ్ అంత ధనం ఉంది, మీరేమో పెద్ద రాజకుమారులు. ఉహుం, ఉహుం. ఒరే మాలంటోళ్ళు నీ దగ్గర ఎందుకురా పనికొస్తాం? హ, హ, హ. నువ్వేదడిగినా మీ నాన్నగారు కాదనుకుంటా ఇస్తారు. మరేమనుకున్నావు నేనంటే? ఒరే, మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందిరా. మ్మ్. ఆస్తిలో బాగా అడగొచ్చు కదరా మీ నాన్నగారికి. ఏమి, ఎందుకు? అదేరా, మనం కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాం కదరా. ఈ ఆలోచన ఏదో బాగుందిరా. మరి ఎప్పుడు అడుగుతారా మీ ఆస్తిలో భాగం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. సరే, నువ్వెంతైనా సమర్థుడివిరా. పదండ్రా. బాబు గారు చిన్న కుమారుడు పడిపోయారు. బాబు గారు చిన్న కుమారుడు తాగి పడిపోయాడు. చిన్న కుమారుడు తాగి పడిపోయాడంట. పదండి అమ్మో, నా నాన్నగారు. కుమారుడా. నా కుమారుడా, ఏంటి చెడు తిరుగుళ్ళు? బాధపడకండి నాన్నగారు. తమ్ముడు, తమ్ముడు. నాన్నగారు, ఏంటి నా కుమారుడా? నేను పొలంకి వెళ్ళి వస్తాను నాన్నగారు. ఇంత పెందల కాడ ఎందుకు నాయనా? పొలంలో చాలా పని ఉంది నాన్నగారు. కూలి వారికి డబ్బులు ఇవ్వాలి, ఎరువులు తెప్పించాలి. సరే నాయనా, వెళ్ళిరా. అలాగే నాన్నగారు. బాబు, చిన్న కుమారుడు లేచాడా? లేచినట్టున్నాడు నాన్నగారు. సరే, నువ్వు వెళ్ళిరా నాయనా, నేను పిలుస్తానులే. అలాగే నాన్నగారు. కూర్చో కూర్చో. పని అయిపోయిందా అమ్మా? దండాలయ్యా, దండాలు. అలాగేనయ్యా. ఇదిగో డబ్బులు. ఇలా ఇవ్వండి అయ్యా. ఇదిగో నీ కూలీ కూడా.
లేచావా నా కుమారుడా? ఇప్పుడే లేచాను నాన్నగారు. రాత్రి ఎందుకు నాయనా అంత ఆలస్యం అయింది? నా స్నేహితులతో బయటికి వెళ్ళాను. అంత ఆలస్యంగా నిద్రపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది నాయనా? నాకు తెలుసులేండి, నా ఆరోగ్యం నేను చూసుకుంటాను, కానీ నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంత కావాలి నాయనా? 50,000 దీనార్లు. నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది. అంత డబ్బు ఎందుకు నా కుమారుడా? అన్నీ మీకు చెప్పాలా? అవసరమందంటే వినిపించుకోరే. అన్నీ నాకు చెప్పమని కాదు నాయనా, నువ్వు ఎక్కడ స్నేహితులతో తిరిగి చెడిపోతావని నా భయం. ఈ లోక స్నేహం దేవునితో వైరం, చెడ్డ స్నేహం మంచిది కాదు నా కుమారుడా. బా మొదలు పెట్టారా మీ పురాణ గాథ? అదంతా అనవసరం. నన్నేమన్నానండి, కానీ నా స్నేహితులు మాత్రం ఏమనికండి, వారు చాలా మంచివారు. డబ్బున్నంత వారికి వాళ్ళు నీతో ఉంటారు నాయనా, తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే అలాంటి వాళ్ళని నమ్మకూడదు నాయనా. అబ్బబ్బా, ఎప్పుడు ఇంట్లో ఇంతే, ప్రశాంతత అనేదే ఉండదు. నాకు ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా? సరే ఇస్తాను, కానీ నువ్వు జాగ్రత్త. పద ఇస్తాను. నువ్వు జాగ్రత్త. నాకు తెలుసులే, నేనేం చిన్నపిల్లవాణ్ణి కాదు. అయినా ఇంత ఆస్తుంది, ఏం లాభం? కొంచెం డబ్బు అడిగితే చాలు, రకరకాల లెక్కలు అడుగుతారు. ఇంతవరకు వచ్చాక దాపరికం ఎందుకు? నేను నా స్నేహితుతో కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నాను. మీరు ఎలాగో నేను అడిగినంత డబ్బు ఇవ్వరు, కాబట్టి ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయండి. ఆస్తిలో భాగమా? అవును, ఆస్తిలో భాగమే. నేను మళ్ళీ వస్తాను. ఏంటి నాన్నగారు అలా దిగులుగా ఉన్నారు? ఇందాక చిన్న కుమారుడు వచ్చాడురా, ఆస్తిలో భాగం అడిగాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదిగోరా చిన్న కుమారుడు వచ్చాడు. ఏంటి తమ్ముడు, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేస్తే. ఆస్తిలో భాగం ఎందుకు? నాన్నగారితో మాట్లాడేది ఇలాగేనా? ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేస్తే నేను వేరే దేశానికి వెళ్ళి వ్యాపారం చేసి నేనేంటో నిరూపిస్తాను. వేరే దేశమా? ఎందుకు? వ్యాపారం పెట్టి నేనేంటో నిరూపిస్తాను. నువ్వేం వ్యాపారం చేస్తావో చెప్తే నాన్నగారి దగ్గర ఉండి చూసుకుంటారు కదా. ఎందుకు ప్రతి చిన్న విషయానికి లెక్కలు ఉపదేశాలు? నాకు ఇవేమి పడవు, గాని నాకు ఈ నరకం నుంచి విముక్తి కావాలి. నా ఆస్తి నాకు సిద్ధం చేసి ఉంచండి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఓహో, ఇదొక కొత్త నాటకమా? నాకు తెలుసులే, నాకన్నీ తెలుసులే, గాని మీరు ఇంకా ఆస్తి పత్రాలు సిద్ధం చేయలేదన్నమాట. నాకు తెలుసు మీరు ఇలా చేస్తారని, అందుకే నేనే సిద్ధం చేసి తీసుకొచ్చాను. ఇక్కడ సంతకం పెట్టండి చాలు. ఆస్తి పత్రాలా? తమ్ముడు, ఏటి నువ్వు అంత పెద్దవాడు అయిపోయావా? ఆస్తి పత్రాలు నువ్వు సిద్ధం చేసి తెచ్చావా? నువ్వొక్కడ తయారయ్యావు ఆయనకి తోడుగాన. అయినా నీకు సంజేష్ను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూడు తమ్ముడు, నాన్నగారు ఎంత బాధపడుతున్నారో. నీకు ఇది భావ్యం కాదు. నీ నిర్ణయం మార్చుకో. నువ్వు బయటికి వెళ్ళి బతకలేవురా. బాబు, బాబు! ఏంట్రా ఇది? ఏటంటావేట్రా? అది డబ్బు మూట. మనోడు ఆస్తి తీసుకొచ్చాడురా. చూడండ్రా మోట. రండిరా విందు చేసుకుందాం.
నా నగలన్నీ స్నేహితులు పట్టుకెళ్ళిపోయారా? వాని నేను చాలా నమ్మాను, వారు నన్ను మోసం చేశారు. నాన్నగారు ఇది తీసుకోండి నాన్నగారు. వద్దు నాయనా, ఇది తినండి నాన్నగారు. అసలు వద్దు నాయనా. చిన్న కుమారుడు ఎక్కడున్నాడో తెలియదు, వాడు భోజనం చేశాడో లేదో తెలియదు నాయనా. ఎక్కడున్నాడో ఏమిటో. బాధపడకండి నాన్నగారు, వాడే తిరిగి వస్తాడు. వాడి కోసమే నా ఎదురు చూపు నాయనా. ఇది తినండి నాన్నగారు. వద్దు నాయనా. నాన్నగారు బాధ చూడలేకపోతున్నాను. తమ్ముడు ఎక్కడున్నాడో ఏంటో, అలా ఒకసారి చూసి వస్తాను. నాన్నగారు, నన్ను క్షమించండి. నువ్వు మా తమ్ముడు స్నేహితులలో ఒకరిలాగున్నావు. నేనా? నేను కాదు. లేదు, నిన్ను నేను మా తమ్ముడితో తిరిగినప్పుడు చాలాసార్లు చూశాను. నేను ఎప్పుడు తిరగలేదే. మా తమ్ముడు నీకు ఎక్కడైనా కనబడితే చెప్పు బాబు. సర్లే. తప్పకుండా చెప్తావు కదూ, మరి నేను వెళ్తాను. నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను, వారు నాకు తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకు ఇలా వచ్చావు? అరే ఆకలేస్తుందిరా, తినటానికి ఏమైనా ఇవ్వరా, తిని 3 రోజులు అయ్యిందిరా. నా దగ్గర ఏట్లేవు, పో పో. పొద్దున్నే సినదాపరించింది. ఏంటిలాగొచ్చావు? అరే కొంచెం డబ్బులుంటే ఇవ్వరా, పరిస్థితి అసలే బాగాలేదురా. డబ్బా నీకా? అరే ఇవ్వరా. నేనెందుకు అవ్వాలి నీకు? అరే ఇవ్వరా, అరే ఇవ్వరా. అరే నీకు ఎన్నోసార్లు ఎన్నో డబ్బులు ఎంతో సహాయం చేశాను కదరా నీకు. ఊరికే ఇచ్చావా? నీ గొప్పలు చెప్పుకోవడానికి ఇచ్చావు. కొంచెం డబ్బులు ఎవరా, చాలు రే. చాలు చాలులే, నా దగ్గర ఏమీ లేదు. ఎల్లెల్లా. ఏంటో ఈ అదవనాస. నేను ఎన్నో
చాలాసార్లు వీడికి సహాయం చేశాను, కానీ వీడు కూడా నాకేమీ ఇవ్వలేదు. మా నాన్నగారు చెప్పింది నిజమే. ఎవరి సమయంలో ఎవరది? చిచి కంపు కంపు, ఎవడవరా నువ్వు? అరే నేనురా. అరే బయట చాలా చలిగా ఉందిరా, ఈరోజు మీ ఇంట్లో కొంచెం చోటు ఇవ్వరా. ఏంటి, నువ్వు మా ఇంట్లో ఉంటావా? నీలాంటి వాళ్ళని అసలు మా ఇంట్లో చానవద్దని చెప్పారు. బయట చాలా చలిగా ఉందిరా. వెళ్ళు, నువ్వు వెళ్తే నేను పడుకుంటాను. అరే అరే రే రే రే. నాన్నగారు, బాధపడకండి నాన్నగారు, చిన్న కుమారుడే మారుతాడులేండి. ఏయ్, ఏంటి ఊతలేని పని చేస్తున్నావు? వెళ్ళు. కర్మ కర్మ, పనివారు లేక ఇబ్బంది. అబ్బా 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 ఆ ఆ బా అబ్బా. నాన్నగారు, నా తండ్రి మాట వినకపోవడం వల్లనే తగిన శాస్తి జరిగింది. వినుంటే ఇలా జరుగుండేదా? ఎవరు? అయ్యగారు, అయ్యగారు, మీ పందులసాల్లో ఎవరో పడుకున్నారు అయ్యగారు. ఎవడు? పద. ఎవడ్రా నువ్వు ఇక్కడ పడుకున్నావు? బయటికి పద. ఎవడ్రా నువ్వు? అయ్యగారు, ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యగారు. ఏంటి పనా? నీ వాళ్ళకం చూస్తే చేసినోళ్ళ ఉన్నావా? ఏ పనైనా చేస్తానయ్యా. జీతం ఎంత కావాలి ఏంటి? జీతమే అవసరం లేదయ్యా, తినడానికి తిండి, ఉండడానికి చోటిస్తే చాలయ్యా. సరే అయితే అక్కడ పందుల సాలని శుభ్రం చెయ్యి, వెళ్ళు. ఏంటి పందులా? ఏ పందులైతే చెయ్యవా? లేదు లేదు, చేస్తానయ్యా. పద. దేవా, నా కుమారుడు ఎక్కడున్నాడో తెలీదు, తిరిగి వచ్చేలా సహాయం చేయండి. ఎలా ఉన్నాడో ఏంటో, తిరిగి వచ్చేలా సహాయం చేయండి దేవా. అయ్యా, తుడిచేశానయ్యా. పందులకి పొట్టు పెట్టు, వెళ్ళు. పెడతాను కానీ కొంచెం అన్నం ఉంటే ఇవ్వండి అయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా. ఇంత పని చేసావో లేదో గాని అప్పుడే తిండా, వెళ్ళి పని చేయవయ్యా.
అమ్మా, ఆకలి ఆకలి. ఎలా రకరకాల పళ్ళతో విందు చేసేవాని. నా తండ్రి ఇంట ఎంతో విందు భోజనం. తండ్రి, పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నీ కొడుకు నన్ను యోగ్యత నాకు లేదు. నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రిని క్షమాపణ అడిగి మీ కూలివాణిలో నన్ను ఒకరిని చేర్చుకోండి అని చెప్తాను. నా కుమారుడు వస్తున్నాడు. తండ్రి, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి, నేనైనా నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి తండ్రి గారు, నన్ను క్షమించండి తండ్రి గారు. మీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నన్ను క్షమించండి తండ్రి గారు. ఎన్ని తప్పులు చేసినా నువ్వు నా కుమారుడువే నాయనా. కుమారుడా, ఏంటిది? నా కుమారుడు వచ్చాడు. వెంటనే ఉంగరాన్ని తీసుకురండి. చెప్పులు తొడిగించండి. కొత్త వస్త్రాన్ని తీసుకురండి. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. దానితో అందరూ ఆనందంగా సంబరాలతో గంతులు వేయండి. నేను ఎంతకాలం మీతో ఉన్నా నాకు ఎప్పుడు ఇలా చేయలేదు. ఇప్పుడు తమ్ముడు వచ్చాడని సంబరాలు. కుమారుడా, నువ్వు నాతో ఎప్పుడూ ఉన్నావు. నావన్నీ నీవే. తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. కాబట్టి మనందరం ఆనందించి సంతోషించాలి.